లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలా పాల జున్ను పౌడర్ అనే స్టోర్లో ఉంటుందండి. ఇది ఒకటి తీసుకొని దీనికి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ బెల్లం, 10 రూపీస్ మిరియాలు, 10 రూపీస్ సొంటి కొమ్ము తీసుకోవాలి. అచ్చు మనం జున్ను పాలలో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో అవే ఇందులో కూడా వేసుకుంటామండి. ముందుగా ఇలా సొంటి కొమ్ము వేసుకోవాలి. తర్వాత తురిమిన బెల్లం, జున్ను పాల పొడి, 1/2 లీటర్ పాలు, మిరియాల పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ అంటే యూజ్ చేయకూడదు, ఇందులో వాటర్ వేయకూడదండి. దీన్ని బాగా కలిపి మనం జున్ను ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వడకట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు నేనైతే ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇడ్లీ పాత్రలో ఒక 3 గ్లాసులు వాటర్ వేసి మనం స్టీల్ స్టాండ్ ఉంటుంది కదండి, కలలు పెట్టుకునే స్టాండ్, ఆ స్టాండ్ పెట్టేసి ఇది మనం ఇలా వేసుకున్న జున్ను పాలు మూత పెట్టేసి ఆ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది 50 మినిట్స్ పాటు హైలో ఉడకనివ్వాలండి స్టవ్ మీద. 50 మినిట్స్లో ఇది అయిపోద్ది. 50 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తింటే అచ్చం మన సొంత జున్ను పాలతో చేసుకున్న జున్నులానే వస్తుంది. చాలా టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడైతే మనం ఇంత ఈజీగా చేస్తున్నాం. ఒకప్పుడైతే జున్ను చేసుకోవడానికి చాలా కష్టపడేవారు. మా తాతయ్య గారు అయితే 5 లీటర్ల పాలతో జున్ను తయారు చేసేవారండి. కట్టెల పొయ్యి మీద చేసేవారు. పాపం మా తాతయ్య గారు తెల్లవారులు పొయ్యి దగ్గర ఉండి అది ఉడికిందా లేదా అని అలా వెయిట్ చేస్తూ